Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and alane మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు గాని మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు ఝాన్సీ. సో మా వీడియోస్ అన్ని వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే డిఐఎంఎల్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. పెద్దగా ఏం లేదు, ఇవాళ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్. సో నేను మార్నింగ్ ఏం చేయలేదు, కొంచెం బాగాలేదు, అందుకే నేను లేవలేదు. పాపం శ్రవణ్ వెళ్ళిపోయాడు ఆఫీస్కి, నువ్వు నెమ్మదిగా లేసి చేసుకో అన్నాడు. సో నేనైతే బ్లాగ్ కూడా తీద్దాం అనుకుంటున్నాను. నాకు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో నేను ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకోవాలి. ఆ తర్వాత కుక్ చేసుకొని తినేసి ఒకసారిగా లాగిన్ అయిపోయానంటే ఇంకా ఈవినింగ్ దాకా ఏం పని ఉండదు అనమాట. సో ఫస్ట్ అయితే నేను రెగ్యులర్గా తాగి ఒక డ్రింక్ ఉంటుంది, తీసుకోవాలి. అది తీసుకొని ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు, అటుగా లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎందుకో చాలా ఆకలిస్తుంది. సో త్వరగా లంచ్ కుక్ చేసుకొని ఇంకా మనం వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా ఒక డ్రింక్ తాగుతానని చెప్పి, సో అదైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఏం లేదు, జస్ట్ హాట్ వాటర్లో దాన్ని మిక్స్ చేసుకోవడం అంతే, పౌడరు. సో అదనమాట. అండ్ వంట చేయాలి. అప్పుడు శ్రవణ్ అయితే వెళ్ళిపోయాడు. నీ వల్ల కాలేదు కదా, వదిలేసాయి, నేను ఏదో ఒకటి తింటాలి అన్నాడు. కానీ ఏం చేయలేము, నాకు అస్సలు బాగాలేదు, ఇంకా అందుకే నేనేం చేయలేదు. ఇప్పుడైతే హాట్ వాటర్ పెడదాం. సో వంట కూడా చేయాలి. ఫస్ట్ అయితే డ్రింక్ తాగేసి, ఈ డ్రింక్ తాగుతూ నేను ఆకుకూర తెచ్చాను నిన్న, ఫ్రెష్గా దొరికిందని చెప్పేసి. సో అది కట్ చేసేసుకొని అలానే రైస్ కూడా చేసేసామంటే ఫటాఫట్ పనులన్నీ అయిపోతాయి అన్నమాట. లేకపోతే అట్లనే ఉంటుంది. నాకు ఓపిక లేదు, అస్సలు రాలేదు నాకు. బట్ తప్పదు, మన వంట మనమే చేసుకొని తినాలి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఇంట్లో ఉంటే బాగుండేది, మమ్మీ చేసి పెడితే మనం జాలీగా రెస్ట్ తీసుకోవచ్చు అని. బట్ ఇట్స్ ఓకే, కొన్నిసార్లు మన పనులు మనమే చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. డిపెండెన్సీ వచ్చిందంటే మళ్ళీ కష్టం, అదనమాట. సో వాటర్ వేడైపోయింది కాబట్టి తీసుకుంటాం. చాలా వేడిగా ఉంది, ఇది కొంచెం చల్లగా తాగుతాను నేను. సో ఇది తాగాక కలుస్తాం. సో కుకింగ్ కూడా ప్యారలల్గా చేసుకుంటూ ఉంటే పని అయిపోయింది. ఇప్పుడైతే రైస్ పెట్టడానికి రైస్ వాష్ చేసుకుందాం. చేసుకుంటా పట్టేసి సైడ్కి ఒక పని అయిపోతుంది అనమాట. అందుకోసం అది అలా పక్కకు పెట్టేసాను. అదనమాట, కట్ చేసుకొని దీంట్లో వేసుకున్నామంటే వాష్ చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఇంకొక గిన్నె వేస్ట్ ఎందుకని చెప్పి అది మ్యాటర్. ఎప్పుడైతే మనం ఇది కట్ చేసుకున్నాం. ఆకుకూరలు కొంచెం ఫ్రీక్వెంట్గానే తినడానికి ట్రై చేస్తాం మేము. శ్రవణ్కి నచ్చదు, బట్ స్టిల్ నేనైతే చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ నాకు ఫ్రెష్గా కనిపిస్తే మాత్రం తెచ్చేస్తాను అనమాట. తెచ్చి దాన్ని పప్పులోకి కానీ, పప్పే ఎక్కువ మేము తినేది, సో పప్పులోకి చేస్తాను. మా శ్రవణ్ తినడు, బట్ స్టిల్ చేస్తే ఏదో ఒకటి తింటాడని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాను. ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తే. ఎక్కువ మేము పాలకూర తెచ్చుకుంటాము, ఎందుకంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఎక్కువ పాలకూర ప్రిఫర్ చేస్తాను. పాలకూర పప్పు, లేదంటే పాలకూర మిక్సీకి చేసేసి దాంతో కైండ్ ఆఫ్ పులావ్ టైప్లో చేస్తాను అనమాట. దాన్ని మిక్సీకి కొట్టేసి అలా కూడా టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఏం లేదు, పాలకూర, పచ్చిమిర్చీలు, కొంచెం కొత్తిమీర, కొంచెం జింజర్, ఇవి వేసి మిక్సీ గ్రైండ్ చేసేసుకొని అండ్ దెన్ ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఈ గ్రైండ్ చేసిన మిక్స్చర్ దాంట్లో వేసేసి అది ఉడికాక కొన్ని టమాటాలు యాడ్ చేసుకొని సేమ్ పులావ్ ప్రాసెసే అలా చేస్తే చాలా బాగుంటుంది. మా శ్రవణ్ తినడు, అందుకే నేను
కొత్తగా ట్రై చేస్తూ ఉంటా. ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలి కుకింగ్లో, లేదంటే ఇంట్లో తినరు మనుషులు. సో అది మ్యాటర్ నాకు. అందుకే నేను మా శ్రవణ్ కోసం అండ్ నా కోసం ఎప్పుడు చేసుకునేలాగా చేసుకుంటే బోర్ కదా ఫుడ్. అది తిని విసుగు వస్తుంది నాకైతే. అందుకే అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను నేను. కొత్తగా ట్రై చేసినప్పుడు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు నాకైతే, కాబట్టి ప్రాబ్లం లేదు, తినేస్తాం. పాలకూర వెల్లుల్లి కారం చేస్తున్నాను నేను. ఇందాకే రెసిపీ చూసాను అనమాట యూట్యూబ్లో. సో ఐ వాంటెడ్ టు ఈట్ సంథింగ్ డిఫరెంట్ అండ్ టేస్టీ. అందుకే పాలకూర వెల్లుల్లి కారం చేద్దామని నాకు అనిపించింది. సో దానికోసం కొన్ని వెల్లుల్లి, కొన్ని సో 2 ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు ట్రై చేయలే ఈ డిష్, ఇవాళ ట్రై చేస్తున్నా. ఎప్పుడు పాలకూర పప్పు లేదంటే పాలకూర పులావ్ ఇవి తింటే నాకు బోర్ కొట్టేసింది. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ టుడే. ఎలాగో టైం ఉంది కదా, నాకు 1:30కి లాగిన్. సో నా దగ్గర ఇంకా 3 hours ఉంది. సో మంచిగా వంటంతా చేసేసుకొని ఫ్రెష్ అప్ అయి తినేసి ఇంకా లాగిన్ అయిపోతే ఇంకా అంతే, ఇంకేం పని ఉండదు. నైట్ శ్రవణ్ వస్తే అప్పుడు తన కోసం రైస్ పెడితే సరిపోతుంది. నేను ఈవినింగ్ త్వరగా తినేస్తాను కాబట్టి ఇప్పుడు లేట్గా వండుతున్నాం కదా అని నేను ఈవినింగ్కి కూడా కలిపి కుక్ చేసేసుకుంటున్నాను నాకు. సో దట్ నాకు వర్క్కి అంటే నా వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు నాకు ఎండ్ ఆఫ్ ద డే. నా ఆఫీస్ వర్క్ వన్స్ లాగిన్ అయిపోతే ఇంక ఆఫీస్ పనులే చేసుకోవాలి. మళ్ళీ ఇంట్లో పనులకి అక్కడ ఒక చెయ్యి ఇక్కడ ఒక కాలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకొని అంటే నా లాగిన్ టైంకి అంటే ముందు ఒక 1/2 hour ముందు నా పనులన్నీ కంప్లీట్ చేసేసి ఒకసారిగా లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని దెన్ ఐ విల్ స్టార్ట్ మై ఆఫీస్ వర్క్ అనమాట. నేను రెండింటిని మెసప్ చేసుకోవాలనుకోను. అండ్ నైట్ మాత్రం నార్మల్ డిన్నర్ బ్రేక్ తీసుకొని రైస్ కుక్ చేస్తా శ్రవణ్కి. సో అలా మన టైం మేనేజ్మెంట్ అనేది పెట్టుకోవాలి, లేదంటే కష్టము. అండ్ ఇవాళ నాకు ఓపిక లేదు కాబట్టి ఈ టైం అయింది. యూజువల్గా ఈ టైంకి మా ఇంట్లో కుకింగ్, క్లీనింగ్ ఎవ్రీథింగ్ డన్ అండ్ డస్టెడ్ అన్నీ అయిపోయింది. నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటాను. సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలా. జస్ట్ వెల్లుల్లి కారం అంటే కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలా. సో గ్రైండ్ చేసుకొని దాంతో మనం కర్రీ చేసుకోవాలి. సో నేను మీకు రెసిపీ చూపిస్తాను ఈరోజు. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి, ఓకేనా. ఉల్లిపాయలు అలాగే ఆనియన్స్ దాంతోపాటు కారం కూడా వేసుకొని గ్రైండ్ చేసామంటే మనకు ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ కారం మీ టేస్ట్ తగినట్లు వేసుకోండి. మేము పెద్దగా కారం తినే పర్సన్స్ కాదు కాబట్టి నేను తినను, శ్రవణ్ బాగానే తింటాడు. సో నేను 1 spoon వేసుకున్నాను. అండ్ ఆనియన్స్ ఘాట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకున్నారంటే వీఆర్ గుడ్. మరి ఎక్కువ కారం అయిపోయింది అనుకోండి తినలేము, అదొక బాధ. ఇప్పుడైతే మనం ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇది గ్రైండ్ చేసేసుకున్నామంటే మన పని అయిపోతుంది, ఈజీ అయిపోతుంది అన్నమాట. జస్ట్ అంటే ఈజీ రెసిపీ వెల్లుల్లి కారం నాకైతే చాలా ఈజీ అనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ ఎక్కువగా అంటే మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి, జస్ట్ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోయింది అనమాట.
ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి. సో జస్ట్ ఇట్లా మనకు కనిపిస్తుందా, కచ్చా పచ్చగా ఉంటే చాలు. మరి ఎక్కువ కోర్సుగా ఏం కొట్టకండి, అప్పుడు పేస్ట్ తిన్న ఫీలింగ్ వస్తుంది కానీ కూర తిన్న ఫీలింగ్ రాదు నాకైతే. అందుకే నేను ఏదైనా పచ్చడి చేసినప్పుడు కొంచెం తొక్కుగా చేస్తాను. సో మీకు రెసిపీ చూపిస్తాను కాబట్టి ఇప్పుడు నేను రెసిపీ చూపిస్తాను. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఇలా కడాయి పెట్టేసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులో జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను అనమాట. అది కొంచెం చిటపటలాడగానే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, నేనైతే 2 ఉల్లిపాయలు అండ్ 1 వెల్లుల్లిపాయ, అలాగే కొంచెం కారం, అంటే మన టేస్ట్ తగినట్టు వేసుకోవాలి కారము. ఆ 3 వేసి కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా గ్రైండ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు అవి చిటపటలాగా ఆడగానే ఇవన్నీ దాంట్లో వేసేస్తామన్నమాట. ఈ పేస్ట్ మొత్తం వేసేయాలి. అండ్ మనకు ఈ పేస్ట్ ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిగా ఉంటే అస్సలు టేస్ట్ బాగోదు. కాబట్టి కొంచెం బాగానే రోస్ట్ చేసుకోండి ఆయిల్లో. ఇలా వదిలేసామంటే ఒక 5 minutes అదే సిమ్లో పెట్టేసుకోండి. హైలో పెట్టారంటే మళ్ళీ మాడిపోతుంది. నేను సిమ్లోనే చేస్తాను కుకింగ్ ఎప్పుడు. హైలో పెడితే మన వంట స్కిల్స్కి ఖచ్చితంగా మాడిపోయేది అనమాట. ఇంకా ఉన్న పేస్ట్ అంతా కూడా మంచిగా దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. అంటే కొంచెం మాడిపోతుంది కదా ఆనియన్ పేస్ట్ కాబట్టి అప్పుడప్పుడు చూసుకొని కలుపుకుంటూ ఉండండి. అలానే వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మాడిపోతుంది. ఎంత సిమ్లో ఉన్నా కూడా కొన్నిసార్లు ఆనియన్ పేస్ట్ అనేది త్వరగా బర్న్ అవుతుంది అనమాట. సో అది చూసుకొని కలుపుకుంటూ ఉండండి మధ్యలో. కన్సిస్టెన్సీ అయితే ఇలా వస్తుంది అనమాట. బాగా ఫ్రై అయ్యాక మొత్తం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసుకుంటాము. కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దీన్ని ఒక 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ అంతా వడిగాక ఇందులో వేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ మొత్తం మనకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనము మొత్తం ఆ పేస్ట్ దీనికి పట్టాలి కదా. సో మంచిగా కలుపుకున్నామంటే మనకు 2 కలిసిపోతాయి, ఇంకా త్వరగా కుక్ అవుతుంది కూడా. అండ్ నేనైతే ఈ ప్యాన్ వాడుతున్నాను కదా, ఇది ఇండస్ వ్యాలీ నుంచి. నాన్ స్టిక్ వాడకూడదు అని చెప్తూ ఉంటారు కదా, సో అంత హెల్దీ కాదని చెప్పేసి నేను కూడా కొన్ని రెసిపీస్ అయితే ఇంకా నాన్ స్టిక్ వాడట్లేదు. ఎస్పెషల్లీ ఇలా అంటుకుపోయే ఉంటాయి కదా కర్రీలు, అలాంటివి అయితే అస్సలు నేను వాడట్లేదు నాన్ స్టిక్. ఇదైతే నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను ప్యాన్, సాస్ ప్యాన్. చాలా బాగుంది. నేను ఒక 1 yearగా వాడుతున్నాను. చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర. సో ఇది ఒక 1 of them అనమాట. అండ్ ఇందులో నార్మల్ స్టీల్ గరిటెలు పెట్టకూడదు. పెడితే ఇలాంటి వుడ్ కానీ స్పాచులా టైప్ కానీ పెట్టాలి, లేదంటే మన మొత్తం లైన్స్ పడిపోతుంది, కడాయి పాడైపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం కలుపుకున్నాక ఇందులో కొంచెం పసుపు అండ్ మనకు టేస్ట్ కావాలంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. పోపు వేసుకుంటాం కదా, అప్పుడే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేను వేసుకోవడం మర్చిపోయాను. సో ఆల్రెడీ కారం వేసుకొని ఉంటాం కాబట్టి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని పోపు వేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేశారంటే సరిపోతుంది. అండ్ మాకు ఎండుమిర్చి చేసేంత కారం మేము తినాం కాబట్టి నేను వేయలేదు. కారం సరిపోని వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ వేసుకున్నాక ఒక 5 minutes ఇలానే మూత పెట్టి వదిలేయాలి. ఒక 5 minutes అలా మూత పెట్టి వదిలేసాక మధ్యలో కొంచెం తీసి మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ కదా, సో అడుగంటుకుపోతుంది త్వరగా. అంటే కుక్ అవుతుంది అండ్ సిమ్లోనే కుక్ చేసుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ అనేది త్వరగా వేడిని అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఎక్కువసేపు కూడా పెడుతుంది. కాబట్టి మనం కొంచెం సేపు వదిలేసామంటే సిమ్లోనే పెట్టండి, హైలో అస్సలు పెట్టకండి, త్వరగా మాడిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ వాడే వాళ్ళు అయితే చెప్తున్నాను. నార్మల్ నాన్ స్టిక్ అయితే మనం అక్కడే చూసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లము. కాకపోతే స్టెయిన్లెస్ స్టీల్ అయితే హెల్త్కి మంచిదని చెప్పి అందరూ అంటున్నారు కదా, అందుకే నేను కూడా ఈ స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి
అలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కానీ మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి లిడ్ తీసి, లేకపోతే అడుగంటికిపోతుంది, ఎందుకంటే ఆనియన్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నాక లాస్ట్లో మనం కొత్తిమీర కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే వేసాను, వీడియోలో చూపించారని చెప్పేసి. ఇది కూడా యూట్యూబ్ రెసిపీయే. ఫైనల్గా మన పాలకూర ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. నాకు ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేయడం ఇష్టము, అందుకే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందో అనేసి. సో నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను అనమాట. కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు ఓన్లీ నేను పాలకూర వెల్లుల్లి కారం మాత్రమే చూపించాను, బట్ నేను కుకింగ్ కంప్లీట్ చేసేసాను. ఏమేమి చేశానో చూపిస్తాను. సో ఐ మేడ్ టమాటా పప్పు. సో మాకు ఖచ్చితంగా పప్పు ఉండాల్సిందే అనమాట, కాబట్టి ఐ మేడ్ టమాటా పప్పు. వీక్లీ 3 times చేసినా కూడా ఆశ్చర్యం లేదు. అది ఇదేమో వెల్లుల్లి కారం, ఊరంతా ఆకేస్తే ఇంత వచ్చిన తర్వాత ఇది. అండ్ యాజ్ యూజువల్ వైట్ రైస్. ఇంక ఇప్పుడైతే నేను లంచ్ చేయాలి. సో ఇప్పుడైతే నేను లంచ్ చేయాలి. ఇంకా లంచ్ చేసేసాక లాగిన్ అవ్వాలి, టైం అయిపోయింది. సో వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా, బట్ టైం అలా అయిపోయింది. వీడియో ఎడిటింగ్ రేపు మార్నింగ్ చేసుకుంటాను. నేను ఎలాగో ఖాళీ ఇవాళ లేట్ లేచాను కాబట్టి అసలు ఈ టైం అయింది. కానీ యూజువల్గా నేను మార్నింగ్ త్వరగా లేచానంటే నా వర్క్స్ అంతా 11 o'clock అయిపోతుంది. ఇంకా 11 నుంచి నేను 1:30 వరకు ఫ్రీగానే ఉంటాను కాబట్టి అప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను యూజువల్గా. సో ఇప్పుడైతే లంచ్ తినాలి. సో దిస్ ఈస్ వాట్ మై మీల్ ప్లేట్ లుక్స్ లైక్. ఇంకా ఇప్పుడైతే లంచ్ చేయాలి. లంచ్ చేశాక ఇంకా డైరెక్ట్గా లాగిన్ అయిపోవడమే. నిన్న జరిగినవన్నీ చెక్ చేసుకోవాలి. నేను లీవ్లో ఉన్నాను కాబట్టి నిన్న ఏమేమి చెప్పారు నాకు అస్సలు తెలియదు. ఇప్పుడు అవన్నీ చెక్ చేయాలి. ఆల్రెడీ లాగిన్ అయ్యి చెక్ చేశాను. సో ఏదో ట్రైనింగ్ ఉన్నది చూడాలి నేను. ఇంకా లంచ్ చేశాక డైరెక్ట్గా అప్పటికే 1:10 అయిపోయింది టైము, బట్ స్టిల్ త్వరగా లాగిన్ అయ్యి చూద్దాం ఏం చెప్పారని చెప్పేసి. ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తాం. సో ఇప్పుడైతే ఇంకా లాగిన్ అయిపోయాను. ఇంకా వర్క్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది నా డే. నేను ఇంట్లో బద్ధకంగా పడుకున్న రోజైతే ఇలా హడావిడిగా అయిపోతుంది. ఒకవేళ మార్నింగ్ త్వరగా లేచి శ్రవణ్కి బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తే నా దగ్గర బోల్డ్ అంత టైం ఉంటుంది ఏదైనా చేయడానికి. లైక్ నా వర్క్స్ అంటే అదర్ వర్క్ ఇవి కాకుండా, ఇంట్లో పనులు ఇవి కాకుండా యూట్యూబ్ కోసం కొంచెం టైం అయితే పెట్టడానికి నా దగ్గర టైం ఉంటుంది. చాలా టైం ఉంటుంది అసలు. యాక్చువల్గా నేను 11 కంతా అన్ని పనులు కంప్లీట్ చేసేస్తాను. అండ్ 11 నుంచి 1:30 దాకా మీరే చూసుకోవచ్చు ఎంత టైం ఉంటుందో. నియర్లీ 2 hours. ఆ 2 hours నేను ఇంకా ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ చేసుకుంటాను అనమాట. ఇవాళ అయితే ఇలా హడావిడిగా అయిపోయింది. ఇంకా లాగిన్ అయిపోయేసి నేను వర్క్ చేసుకోవాలి. టైం కూడా అయిపోయింది కాబట్టి ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. ఫర్ దిస్ వ్లాగ్ ఇంతే అనమాట ఇవాళకి. సో మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.